అసలు భక్తి వరస తప్పేసింది. ఆడిగీడికి ఉపయోగపడుతున్నావు కానీ పొద్దున్న లేచి మోకాలు లేచి అలవాటు పోయింది, బైబిల్ చదివి అలవాటు పోయింది. నీ ఒరిజినల్ ఇది కాదు. నువ్వు పాల్గొము నుండి దేవుని కృపలో పెరిగిన వాడివే, వాక్యములో ప్రార్థనలో పెరిగిన వాడివే, పరిచయంలో పెరిగిన వాడివే. ఎక్కడో నీకు దెబ్బ తగిలి నువ్వు అట్ట అయిపోయావు. నువ్వు ఉద్దేశపూర్వకంగా చెడిపోయినడివి, భక్తిహీనుడివి, బలహీనుడివి కాదని నీ మనసు ఎరిగిన దేవుడు ఆహారము నుండి లాజరును ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ కోసం వచ్చాడు. అక్కలిద్దరు అడ్డొచ్చినా, సమాధి రాయి అడ్డొచ్చినా యేసు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. నిన్ను బయటికి రప్పించాలని ఆశపడుతున్నాడు. ఏది ఆపలేదు యేసు ప్రేమని. యేసు ప్రేమని ఏది ఆపలేదు. యేసు ప్రేమను నీ అవిశ్వాసం ఆపలేకపోయింది. యేసు ప్రేమను నీ వ్యతిరేకమైన వాదాలు ఆపలేకపోయినాయి. యేసు ప్రేమను నీ కోపం ఆపలేకపోయింది. యేసు ప్రేమను నీ అపనమ్మకం ఆపలేకపోయింది. యేసు ప్రేమను బండరాయి ఆపలేకపోయింది. ఇన్ని దాటుకొని ఈ రాత్రి నీ దేవుడికి వస్తున్నాడు. దేవుడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు, నీ సంఘములోకి వస్తున్నాడు, నీ పరిచయంలోకి వస్తున్నాడు. ఇది జరగదనుకున్నావు, ఇది క్లోజ్ అయిపోయిందనుకున్నావు. దేవుడు ఆ రాయి పొలిపించి సమాధిని తెరిపించి నీ స్వాస్థ్యమును మరలా నీకు రప్పించడానికి సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన